లోకాలను గడగళ్లాడించిన రాక్షసుడికి ఏ పురుషుడి చేతిలోనూ మరణం లేదు. మరి అలాంటి అజేయుడిని ఒక స్త్రీ ఎలా సంహరించింది? ఆ అరుదైన శక్తి వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? అతనే మహిషాసురుడు. ఏ పురుషుడి వల్ల తనకు చావు లేకుండా బ్రహ్మదేవుడి నుండి వరం పొంది ఆ గర్వంతో ముల్లోకాలను పీడించడం మొదలుపెట్టాడు. దేవతలను స్వర్గం నుండి తరిమివేసి అరాచకం సృష్టించాడు. పాపం దిక్కుతోచిన దేవతలంతా త్రిమూర్తులను శరణు వేడారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల క్రోధం నుండి ఒక మహా తేజస్సు పుట్టింది. ఆ దివ్యకాంతి నుండే సింహవాహినిగా సాక్షాత్తు ఆ పరాశక్తి దుర్గాదేవి ఆవిర్భవించింది. దేవతలందరూ తమ ఆయుధాలను, శక్తులను ఆ తల్లికి సమర్పించారు. మహిషాసురుడు పలు రూపాలతో ఆమెను ఏమార్చడానికి ప్రయత్నించాడు. కాని ఆ తల్లి ఎక్కడా తగ్గకుండా రోజు రోజుకి శక్తి స్వరూపిణై అతని మాయలను చిత్తు చేసింది. 9 రోజుల పాటు జరిగిన భీకర యుద్ధం తర్వాత 10వ రోజున అంటే విజయదశమి నాడు ఆ తల్లి తన త్రిశూలంతో మహిషాసురుని సంహరించింది. ఆదిశక్తి పరాత్పరి అఖిలాండేశ్వరి శంకరి మహిషాసురమర్ధిని మంగళ గౌరీ నారాయణి దుర్గతిహారిణి దుర్గా దుష్ట శిక్షణి అంబిక సింహవాహిని శుభకరి సర్వలోకహితంకరి జ్వాలారూపణి భైరవి దానవనాశిని భార్గవి చండి చాముండి రూపేణ చాకచక్య ప్రదర్శిని జయ జయ హే మధుసూదిని జయ జయ హే లోకపాలిని జయ జయ హే లోకపాలిని. ఆదిశక్తి పరాత్పరి అఖిలాండేశ్వరి శంకరి మహిషాసురమర్ధిని మంగళ గౌరీ నారాయణి దుర్గతిహారిణి దుర్గా దుష్ట శిక్షణి అంబిక సింహవాహిని శుభకరి సర్వలోకహితంకరి జ్వాలారూపకు లోకానికి శాంతి చేకూర్చింది. మరి మహిషాసురుడిని సంహరించిన తర్వాత దుర్గాదేవికి వచ్చిన మరో పేరు ఏమిటో మీకు తెలుసా? తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. ఆదిశక్తి పరాత్పరి అఖిలాండేశ్వరి శంకరి మహిషాసురమర్ధిని మంగళ గౌరీ నారాయణి దుర్గతిహారిణి దుర్గా దుష్ట శిక్షణి అంబిక సింహవాహిని శుభకరి సర్వలోకహితంకరి జ్వాలారూపణి భైరవి దానవనాశిని భార్గవి చండి చాముండి రూపేణ చాకచక్య ప్రదర్శిని జయ జయ హే మధుసూదిని జయ జయ హే లోకపాలిని జయ జయ హే లోకపాలిని.